గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో ముఖ్యంగా మెయిన్స్ విషయంలో స్టూడెంట్స్ వేసిన దానికే కోర్టు కొంత న్యాయం ఉంది అన్న లెక్క చెప్పింది. టీజీపీఎస్సీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం మళ్ళా రీవాల్యుయేషన్ చెయ్యిరి 8 నెలలల్లా. ఆ రీవాల్యుయేషన్ చేసుడు కూడా శాత కాకపోతే మళ్ళీ మొత్తం క్యాన్సిల్ చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టుర్రి అని చెప్పింది. మరి దీని మీద కూడా మళ్ళీ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కు పోతాము అది ఇది అని అంటున్నారు. కానీ అసలు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు ఉన్న ఇబ్బందులు ఏముండే, ఎందుకోసం వాళ్ళు కోర్టుకు పోవాల్సి వచ్చింది? నాట్ ఓన్లీ గ్రూప్ 1 ఉద్యోగులు, గ్రూప్ 1 అభ్యర్థులు మొత్తం నిరుద్యోగులందరూ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం మీద కావచ్చు లేకపోతే టీజీపీఎస్సీ మీద కావచ్చు ఎందుకు అంతలా నిరసన వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది, ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో ఉన్న ఇబ్బందులు ఏంది? చాలా ఇష్యూస్ మనతో పాటు వీళ్ళున్నారు, వీళ్ళని అడుగుదాం. ఆస్మా గారు, హైకోర్టు తీర్పు చూసుంటారు మీరు. అవును, ఎట్లా అనిపించింది మీకు? నిజంగా మీరు కోరుకున్నలానే తీర్పు వచ్చిందా? దాని మీద ఏం చెప్తారు మీరు? దాని తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం మనం. ఖచ్చితంగా ఎట్లా అయితే అభ్యర్థులు కోరుకున్న విధంగానే కోర్టు తీర్పు వచ్చింది. మంచి చెంప చెల్లు అనిపించేలాగా సమాధానం వచ్చింది టీజీపీఎస్సీ బోర్డుకి అయితే. మరి టీజీపీఎస్సీ బోర్డు స్వచ్ఛంద బోర్డు, దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అంటారు. మరి టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? గవర్నమెంట్ మీరెందుకు ప్రతి చోట ప్రస్తావిస్తారు? మేం పెట్టినాము, మేం ఇచ్చినాము గ్రూప్ 1, మేం చేసినాము. మీరు కాదు కదా, స్వచ్ఛంద బాడీ కదా. స్వచ్ఛంద బాడీ అయినప్పుడు ఇస్తదా ఇవ్వదా అది మా ఇష్టము, నిరుద్యోగుల ఇష్టము, టీజీపీఎస్సీ బోర్డు ఇష్టము. మాకు మధ్యలో ప్రభుత్వాలు ఎందుకు వస్తున్నాయి? మరి ఇప్పుడు కోర్టు తీర్పు న్యాయ వ్యవస్థ మా సైడు న్యాయాన్ని గుర్తించి గ్రూప్ 1 అభ్యర్థులకి న్యాయం చేసింది. చాలా సంతోషం. ఇది వాళ్ళకి ఎట్లుందంటే, అరే మేము ఓడిపోయినట్టయింది కదా, మా చెంప చెల్లు అనిపించారు కదా వీళ్ళు అని చెప్పేసి ఎక్కడ కూడా కనీసం ఒక చిన్నపాటి లీడర్ కూడా మాట్లాడట్లేదు కాంగ్రెస్ నుంచి. ఎందుకు? నిరుద్యోగులకు న్యాయం జరిగితే మీకు అంత కడుపుమంట, మీకు ఎందుకు అంత నొప్పి అవుతుంది? కనీసం అవును ఇది నిరుద్యోగుల కష్టం, మీ కష్టము, మీరు ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి, మీరే సక్సెస్ అయ్యారని ఒక మాట మాట్లాడితే మాకెట్లుంటుండే? మీరేమన్నా అంటే అవతల పార్టీకి వెళ్తున్నారు అంటున్నారు. కానీ నిరుద్యోగులు అసలు ఏం కోరుకుంటున్నారు అది మీరు ఎందుకు గుర్తించట్లే? మేము ఇచ్చినామంటారు, టీజీపీఎస్సీకి సంబంధం లేదంటారు, మళ్ళీ మేమే నోటిఫికేషన్స్ ఇచ్చినా. మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మేము ఏం కోరుకుంటున్నాం అంటే, ఇప్పుడు మేము రీమెయిన్సే కోరుకుంటున్నాం, మళ్ళీ ఎగ్జామే పెట్టాలి, రీవాల్యుయేషన్ వద్దు. ఎందుకంటే మళ్ళీ అదే రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి మేము రీమెయిన్సే కోరుకుంటున్నాం. ఎగ్జామ్ నేననే కాదు, చాలా మంది అభ్యర్థుల వాదన ఇదే, వాళ్ళు కోరుకునేది ఇదే చాలా మంది. ఎందుకంటే నోటికాడికి వచ్చిన కూడు లాక్కునే పరిస్థితి అయింది అది. ఆ ఎగ్జామ్ అంత అవకతవకలు, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది, జీవో 29 వల్ల అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎగ్జామ్ రాసి చాలామంది అభ్యర్థులు చాలా నిస్సహాయంగా ఆందోళనకు గురయ్యారు, చాలా బాధను అనుభవించారు. అరే ఇన్ని సంవత్సరాలు చదివి, ఇన్ని 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి మళ్ళీ తీరా చూస్తే ఈ జీవోల వల్ల ఈ సేమ్ హాల్ టికెట్స్ కాకుండా ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క హాల్ టికెట్ ఇవ్వడము, ఒకటే సెంటర్లో ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడము, ఈ గందరగోళాలు ఏంది అన్న మానసిక వేదన ఎక్కువైపోయింది అభ్యర్థుల లోపల. అలాంటి కండిషన్లో కోర్టు తీర్పు అనేది అభ్యర్థుల లోపల చాలా మంచి ఉత్సాహాన్ని మళ్ళీ నెలకొల్పింది అన్నట్టు. చాలా మంచి తీర్పు ఇది. అసలు ప్రభుత్వాలకి గడ్డి పెట్టింది మంచిగా. న్యాయ వ్యవస్థ తన తీరుని నిరూపించుకున్నారు అన్నట్టు. నిరుద్యోగుల పక్షాన, న్యాయం పక్షాన కోర్టు నిలబడినందుకు, కోర్టు తన పని తాను చేసినందుకు కోర్టుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్న గౌరవాన్ని కోర్టు నిలబెట్టుకుంది. ఇక్కడ నిరుద్యోగుల కష్టం కూడా ఫలించింది. ఎవరైతే ఈ గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 1 పరీక్షల విషయంలో అడ్డుపడే ప్రయత్నాలు చేసిరో వాళ్ళందరూ కూడా ఈరోజు ఓడిపోయారు. అంటే వాల్యుయేషన్ చేసినప్పుడు క్వాలిఫైడ్ లెక్చరర్లు చేయలేదనా? ఎందుకు వాల్యుయేషన్లో తప్పులు వచ్చినాయి, తప్పుల తడకలు ఎక్కువ ఉంది అది అని ఎందుకన్నారు మీరు? ఎందుకన్నామంటే, ఇప్పుడు నేను తెలుగు మీడియం అభ్యర్థిని, ఇంగ్లీష్ మీడియం లెక్చరర్ వచ్చి నా ఎగ్జామ్ నా పేపర్ దిద్దితే ఆయనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు నేను పోయి, నాకు తెలుగు వచ్చు, నేను పోయి కర్ణాటక పోయి కన్నడ భాషలో, తమిళ భాషలో పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ని నేను ఎట్లా కరెక్షన్ చేస్తా, ఎట్లా మార్క్స్ ఎక్కువ వేస్తా, నాకు మార్క్స్ ఎట్లా వేయాలని ఎట్లా అవగాహన ఉంటుంది దానిపైన. మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఈ పాయింట్స్ని బట్టి నువ్వు ఈ మార్కులు కేటాయించాలని ఉంటుంది మనకి. అలాంటప్పుడు తెలుగు మీడియం అభ్యర్థికి ఇంగ్లీష్ మీడియం చదివిన లెక్చరర్ తోటి దిద్దించడం వల్ల ఏం న్యాయం జరిగింది? అందుకే సేమ్ మార్క్స్ రావడము, ఒకటే సెంటర్లో అభ్యర్థులు సేమ్ మార్క్స్ అయినా సరే అక్కడక్కడ అభ్యర్థులకు వచ్చినాయంటే అది వేరే విషయం ఉండే, ఒకటే సెంటర్లో ఉండే అభ్యర్థులకు ఎట్లొచ్చినాయి?
హాల్ టికెట్స్ విషయంలో అవకతవకలు, ఇన్ని గందరగోళాల మధ్యలో ఏం ఎగ్జామ్ ఇది? ఎవరికి న్యాయం చేసిరు మీరు? లక్షల మందికి అన్యాయం చేసే ప్రయత్నం చేసిరు కాబట్టి ఈరోజు కోర్టు తీర్పు మంచిగా బుద్ధి చెప్పింది. అంటే మీరు వాల్యుయేషన్తో పాటు ఇంకొకటి కూడా చెప్తున్నారు చాలా రోజుల నుంచి, ఎగ్జామ్ సెంటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఎగ్జామ్ సెంటర్లు, వాల్యుయేషను, వచ్చిన మార్క్ లిస్టులు, ప్రతి దాంట్లో అన్యాయాలే కనిపిస్తున్నాయి, అక్రమాలే కనిపిస్తున్నాయి అని లెక్క. నిన్ననో మొన్న నేను ఒక మీడియాలో చూసిన, ఎవరు మాట్లాడారో నాకు గుర్తులేదు కానీ 3 కోట్లు డిమాండ్ చేసిరని మీకు ఉద్యోగం రావాలంటే, ఇట్లాంటివి కూడా కొంతమంది నిరుద్యోగులు తీసుకొని వస్తున్నారు. అట్లా నిజంగా జరిగినాయా? అట్లాంటివి ఉన్నాయా? ఇప్పుడు అది నిజంగా జరగకపోతే మేడం, మొన్న కోర్టు తీర్పిచ్చిన దాంట్లో 10 మందిల పేపర్లు ఎగస్ట్రా అని ఎందుకు వస్తుంది? 10 మంది పేపర్లు 10 పేపర్లు ఎగస్ట్రా వచ్చినాయి, 10 మంది ఎగస్ట్రా వచ్చిందనేసి మరి ఏ విధంగా వస్తుంది? అది జరిగింది కాబట్టి వీళ్ళు బయట నుంచి రాసి దాంట్లో పెట్టారనేది అర్థమవుతుంది. ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినా కూడా మరి ఆ 10 మంది పేపర్లు ఎవరిని కన్సల్ట్ చేసి బయటికి తీయగలుగుతారు? సో అదేవిధంగా GO-29 వల్ల నేను ఇవాళ బాధితున్నైనా, మెయిన్స్ రాయలేకపోయినా, అదే GO-29 తీసే ఆ GO లేకపోతే మేము మరి మాకు ఎస్టీగా నేనున్నా కానీ SC, ST, BC, EWS వాళ్ళకి అవకాశాలు ఎక్కువ మంది మెయిన్స్ రాసుకునే అవకాశాలు దొరికేది కదా. అంటే ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందంటే వాళ్ళకు క్లారిటీ అది ఫస్ట్. కానీ ఏదో వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు 3 కోట్లు, ఇప్పుడు ప్రభుత్వం అంతా మొండిగా సుప్రీంకోర్టు దాకా పోతామని చెప్పడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ 10 మందిని న్యాయం చేయాలి, దాదాపు 30 కోట్లు దాకా తీసుకొని ఉంటారు. మనకు తెలిసే ఇదే ఉన్నది, ఇక తెలియని ఇంకెన్ని ఉంటాయి? బయట ఒక వార్త వచ్చింది, అది 10 పేపర్లు ఎగస్ట్రా వచ్చినాయి, అక్కడ స్పష్టం అర్థమవుతా ఉంది ప్రభుత్వం TGPSC బరాబర్ తప్పు చేసింది అనేసి. సో దాని బేసిక్గా మేము ఏమంటున్నాం, ప్రభుత్వం మొండి వైఖరి పోకుండా, సుప్రీంకోర్టు దాకా పోకుండా మళ్ళా రీనోటిఫికేషన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మీద ఏ విధంగా ఉందంటే, ప్రభుత్వానికి చిన్న సూచన చేస్తున్నా, ములిగే నక్క పైన తాటి పండు పడ్డట్టు ఉన్నది పరిస్థితి వాళ్ళకి. అసలే ఉద్యోగాలు లేని పరిస్థితిలో అంతలో వచ్చేసి కోర్టు వచ్చేసి ఒక తీర్పు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఏంటో ములిగే నక్క పైన తాటి పండు పడ్డ పరిస్థితి ఏర్పడేది ప్రభుత్వానికి. ఒక మాట, ఇక్కడ మీరేమో ఉద్యోగాలు ఇస్తలేదు అంటుర్రు, కానీ మన సీఎం గారు మొన్న ఏమన్నారంటే, అసలు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇయ్యకూర్రి అని నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి వద్దు మాకు అని ధర్నాలు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటుర్రు కదా. అసలు నోటిఫికేషన్లు వద్దని మీరు చెప్తుర్రట కదా. వాళ్ళు ఏం చేసిరు, నేను DSC Group 2 విషయం 2 ఒకటేసారి ఫైట్ జరుగుతున్నాయి. నోటిఫికేషన్స్ ఏమైనా అంటే క్లాషెస్ వచ్చినాయి. ఇప్పుడు మేము DSC అభ్యర్థులం కొంతమంది మాకు పోస్ట్పోన్ కావాలి ఎగ్జామ్ అని చెప్పేసి, టైం లేదు 45 డేస్లోనే పెట్టేస్తున్నారు, టైం ఇవ్వండి అని చెప్పేసి DSC అభ్యర్థులు. మాది కూడా పోస్ట్పోన్ చేయండి అని చెప్పేసి Group 2 అభ్యర్థులు. అయితే మెజారిటీ పీపుల్ ఇక్కడ Group 2 అభ్యర్థులు ఎక్కువ బయటకు వచ్చి వాళ్ళ పోరాట శక్తిని ఎక్కువ చూయించారు కాబట్టి Group 2 పోస్ట్పోన్ చేసిర్రు. అయితే మాకు వాయిదా వేయండి, పోస్ట్పోన్ చేయండి, మాకు టైం ఇవ్వండి అని చెప్పినాం తప్ప నోటిఫికేషన్స్ వద్దు అని చెప్పేసి ఏ రోజు కూడా ధర్నాలు చేయలేదు. ఇది అవాస్తవం, బూటకప్ మాటలు, దొంగ మాటలు. కొంచెమన్నా సోయి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. మరి మీ ఇంటెలిజెన్స్ ఏ రకమైన రిపోర్ట్ ఇచ్చిరో మాకు తెలియదు. స్వయంగా నేను మాట్లాడిన వీడియోనే ఉంది క్యాంపస్ ముందు, చూసుకోండి. నేను DSCని వాయిదా వేయండి, కొద్ది రోజులు వాయిదా వేయండి, 1 నెల రోజులు టైం ఇవ్వండి, 2 నెలలు టైం ఇవ్వండి అని చెప్పేసి మేము కోరినాం తప్ప నోటిఫికేషన్స్ వద్దని మేము ఏ రోజు ధర్నాలు చేయలేదు. ఇది అబద్ధము. మీకు ఉద్యోగాలు ఇచ్చుడు చేతగాక మీరు ఇవన్నీ మాటలు మా మీదనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ లేక నేను వింటున్నా అంటే మీకే తెలియాలి, చాలా మంది ఇప్పుడు అక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీలో అక్కడిక్కడ చదువుకునేటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి, అశోక్ నగర్ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. నోటిఫికేషన్లు లేక కోచింగ్ సెంటర్లలో నుంచి జనం వెళ్ళిపోతున్నారు చాలా అనేది వస్తుంది. మీరు కూడా మీ దృష్టికి వచ్చిందా? ఇట్లా మీ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చదువుకుంటుండొచ్చు కదా కోచింగ్ సెంటర్లలో అక్కడ ఇక్కడ, నోటిఫికేషన్ లేక చాలా మంది మళ్ళీ సొంతూర్లకు వెళ్ళిపోయే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఇవాళ తెలంగాణలో? ఇప్పుడు వాస్తవమే మేడం, నోటిఫికేషన్ ఇవ్వట్లేదనే ఉద్దేశంతో, ఈ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో విద్యార్థులంతా మేమే జాబ్ క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఊర్లలోకి పోయిర్రు. వీళ్ళు ముఖ్య ఉద్దేశం విద్యార్థులు పోవడానికి ఏంది రీజన్ అంటే, దాదాపు వీళ్ళు నోటిఫికేషన్ ఇయ్యరు, అక్కడ 22,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 22,000 పోస్టులు ఏం ఖాళీలు ఉన్నాయి చెప్పనా? సర్పంచ్లు ఒక 12,000, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు
ఈ వార్డు మెంబర్లు అన్నీ కలుపుకొని దాదాపు 22,000 పోస్టులు దాకా 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మేము ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేసినాము అని చెప్పేసి అంటున్నారు కదా. మేం కాదు, మీరు ఎలక్షన్స్ వద్దని చెప్పేసి మీరు కోట్లని ఆశ్రయిస్తున్నారు. మేం కాదు వద్దని చెప్పేది, మీరు భయపడి మీరు వద్దని చెప్తున్నారు. ఇక్కడ మమ్మల్ని అంటారు, మా మీద బురద జల్లుతున్నారు. కానీ నోటిఫికేషన్స్ వద్దని మేం కాదు, మీరు ఎన్నికల నోటిఫికేషన్స్ వద్దని మీరు కోట్లకు వెళ్తున్నారు. ఇక్కడ మీరు చక్కగా లేక మమ్మల్ని ఎందుకు అంటారు నిరుద్యోగుల్ని? ఎంత అబద్ధ మాటలంటే అంత దారుణంగా మాట్లాడుతూ ఉంది ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వద్దని ఇవ్వడంటారండి. మేము డిఎస్సి మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసు. కొన్ని జిల్లాల్లో 1-2 పోస్టులు ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో అసలు పోస్టులే లేని పరిస్థితి. అదే టైంలో హాస్టల్ వార్డెన్ కూడా జస్ట్ ఈ డిఎస్సి ఎగ్జామ్కి ఒక 3-4 రోజుల తర్వాత హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉంటుంది పెట్టిరు వీళ్ళు. మరి మాకు అది బీఈడి వాళ్ళకి అవకాశం ఉండే అది కూడా. మరి ఇక్కడ పోస్టులు లేవు, దీన్ని రాసి దాని తర్వాత దానికి సంబంధించి దాని సిలబస్ వేరు, అది ప్రిపేర్ అవుదామంటే అదైనా పెట్టు ఇదైనా పెట్టు, కొంచెం డిఎస్సి పోస్ట్ పోన్ పెట్టండి అది పెట్టుకోండి అని చెప్పేసి తర్వాత గ్రూప్ 3 గ్రూప్ 4 అన్ని దగ్గర పెట్టేసిర్రు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, పోస్ట్ ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్కి కొంచెం గ్యాప్ ఇవ్వండి మనం అడగడానికి. అసలు ప్రభుత్వం కొన్ని పరిభాషలు మాట్లాడుతారు కదా, ఆ పరిభాషలు చెప్పాలంటే మరి జాబ్ వద్దని చెప్పిన వాళ్ళ చెంపలు పగలబడదామా, అబద్ధాలు ఆడే ఈ మేము ప్రభుత్వాలు చెంపలు పగలగొట్టాలనేది వాళ్ళ పరిభాషలను వాళ్ళే అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసి మేము చెప్తా ఉన్నాం. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇప్పుడు నిరుద్యోగులుగా ప్రభుత్వానికి? ప్రభుత్వం చెప్తున్న దానికి, మీరు అడుగుతున్న దానికి, మీరు డిమాండ్ చేస్తున్న దానికి పోలికలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. మేము ఆల్రెడీ వేసినాము వద్దంటున్నారు అన్న లెక్క వాళ్ళు మాట్లాడుతూ, మాకు కావాలి అనేదేమో మీ డిమాండ్ ఉంది. గతంలో మేము ఇదే ప్రభుత్వాన్ని వీళ్ళకి ఓటేయండి, ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని ఊరూరికి పోయి చెప్పొచ్చిన వాళ్ళం మేము. ఇవాళ మళ్ళీ ఊరూరికి పోయి మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చినామని చాలా మంది మీలాంటి నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. సగం మంది ఊర్లోకి వెళ్ళిపోయి ఆల్రెడీ చెప్తున్నారు కూడా. ఎందుకు వచ్చినావు బిడ్డ అంటే ఇప్పుడు ఈ అన్ననే ఉన్నారు, కుమారన్న, పెళ్ళి చేసుకోకుండా ఇప్పటిదాకా ఉద్యోగం కోసం వెయిట్ చేసుకుంటూ చదువుకుంటూ కాలయాపన చేస్తున్నారు అన్న కూడా. అంటే ఎందుకోసం ట్రై చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఊర్లో అంత రెస్పెక్ట్, కుటుంబంలోనే అంత రెస్పెక్ట్ ఉంటుంది, అంత గౌరవప్రదమైన జాబ్ అనుకొని. పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అదో రకమైన గౌరవం. అయితే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంత వయసు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకుంటలేవు, అటు నీకు ఉద్యోగము వస్తలేదు. ఈ క్వశ్చన్స్ ఎంత భయంకరంగా ఉంటాయి మనిషికి. రాత్రిపూట నిద్ర పడుతుందా? కనీసం తిన్న కూడు పైకన్నా అంటుతుందా? ఇట్లా ఉంటే అసలు అందుకే మనశ్శాంతి కరువై ఇట్లా సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు మొత్తానికే వాళ్ళు ఊర్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొత్తగా చదువుతున్న వాళ్ళు 2 సంవత్సరాలు చదివే విసిగిపోతున్నారు. అట్లాంటిది 10 సంవత్సరాల నుంచి కూడా చదివేటోళ్ళు ఉంటారు, 8 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇట్లా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి అసలు? పోనీ అట్లనన్నా ఇప్పుడు తల్లిదండ్రులు ఏముందంటే ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి బిడ్డ నాకు ఈ ట్యాబ్లెట్ పంపి అంటారు, అక్కడ దొరకని ట్యాబ్లెట్స్ ఏమైనా పంపి అంటారు. ఇక్కడ నువ్వే 5 రూపాయల భోజనం తిని బతికేటప్పుడు నువ్వు 200 ఖర్చు అయ్యే ట్యాబ్లెట్ పత్తా నువ్వు ఎట్లా పంపిస్తావు ఇంటికి? ఇది మాకు తెలుసు, మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. వీళ్ళు సింపుల్గా మాట్లాడతారు, బయటకు వచ్చి కొట్లాడేటోళ్ళు నిరుద్యోగులు కాదు అంటారు. అయ్యా మా ఇంటి పరిస్థితులు చూడండి ఒకసారి, అప్పుడు తెలుస్తాయి మీకు నిరుద్యోగులమా కాదా అనేది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఊర్లో దాడి తట్టుకోలేక కుటుంబంలో అంతా ఉంటాయి కదా కొన్ని, అవన్నీ తట్టుకోలేక ఇక్కడనే ఉండి కష్టమో నష్టమో నోటిఫికేషన్స్ వస్తే బాగుంటుంది అన్నట్టు ఫైట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు, వీళ్ళ వయసులో అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. తీరా చూస్తే మళ్ళీ కామెంట్స్ పైనుంచి గింత ఏజ్ వచ్చినా ప్రైవేట్ జాబ్ చేసుకోలేవా, ఈ గవర్నమెంట్ జాబ్ ఈ ప్రభుత్వాలను నమ్ముకొని ఎన్ని రోజులు ఉంటావు అని చెప్పేసి చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. ఇవన్నీ తట్టుకోలేక ఊర్లోకి వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు, కొంతమంది ఆశలు వదిలేసుకొని ఇప్పుడు ఊరికి వచ్చి మీరు ఇచ్చిన ఉపాధి హామీ పని చేసుకొని బతుకుతుర్రో తెలియదు. పోనీ అట్లనన్నా నిరుద్యోగ భృతి ఏమన్నా ఇస్తున్నారా? అదన్నా ఇస్తే కనీసం నెలకి 4,000 వస్తే రూమ్ రెంట్ కట్టుకొని సపోర్ట్ చేయకుండా చదువుకుంటారు. అది కూడా లేదు, అది లేదు, ఇది లేదు. మీరు నోటిఫికేషన్స్ ఇవ్వరు, నిరుద్యోగ భృతులు ఇవ్వరు. ఒక నిరుద్యోగం అనేది ఎంతకాలం అప్పులు చేసుకొని చదువుకుంటారు? ఎవరు నిరుద్యోగి జీవితానికి భరోసా ఇచ్చేది ఎవరు? ఏ ప్రభుత్వం ఇస్తుంది? మీరు ఇంతకుముందు అన్నారు కదా నిరుద్యోగులు కాదు అంటారు, అది ప్రతిసారి కూడా వినిపిస్తున్న మాటనే. వీళ్ళ వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అనేది ప్రతిసారి ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వైపు నుంచి వింటున్నటువంటి మాట. మీరేం చెప్తారు దీనికి సమాధానం? చెప్తా. దీనికి మాత్రం కోర్టు ఎట్లా మీకు అంటే కొట్టకుండానే నొప్పి ఎట్లా తెలిసిందో మేము మాత్రం బరాబర్ కొట్టి చూపిస్తాం. ఇక ఎందుకంటే చీటికి మాటికి నిరుద్యోగులు కాదు, వీళ్ళు నిరుద్యోగులు కాదు అంటే మా అర్హతలు ఏమున్నాయో మీకు తెలుసా?
అన్ని అర్హతలు సంపాదించుకొని వచ్చినామా, లేకపోతే ఏ అర్హత లేకుండా ఇంటరో డిగ్రో చదివి డైరెక్ట్ మేము ఉద్యమాల్లోకి దిగినామా? పీజీలు అయిపోగొట్టుకొని నెట్ సెట్లు క్వాలిఫై, టెట్లు క్వాలిఫై, బిఎడ్లు చదివి ఇన్ని చదివి మేము వస్తే నిరుద్యోగులు కాదని మీరు ఎట్లా అంటారు? అసలు మమ్మల్ని అనే అర్హత మీకు లేదు. మీరు ఏ పార్టీ చదువుకున్నారని చెప్పేసి మమ్మల్ని చదువుకున్న వాళ్ళని హేళన చేస్తున్నారు ఈరోజు. మీరు ఏ పార్టీ, రాజకీయానికి అర్హత అవసరం లేదు కాబట్టే మీరు ఆ చైర్లో కూర్చుంటున్నారు. మాలాగా మేము ఎగ్జామ్స్ రాయడానికి 1,00,000 క్వాలిఫికేషన్స్ ఉంటాయి. డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, డిఎల్ రాయాలంటే నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇవన్నీ మాకు అర్హతలు ఉంటాయి. ఇవన్నీ అర్హత పరీక్షలు రాసే మేము ముందడుగేస్తున్నాం. కానీ మీ రాజకీయ నాయకులు ఏం అర్హత సాధించరు అని చెప్పేసి మీరు లీడర్లు అవుతున్నారు. మరి మీకు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు కాబట్టే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు జరగాలి. అవన్నీ మీకు చెప్పుకుందామని వచ్చినా మీకు అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వాలిఫికేషన్ లేదు కాబట్టి మేము చెప్పినవి మీకు అర్థం కావు. మేము చెప్పే జీవోలు మీకు అర్థం కావు. మీరు మమ్మల్ని నిరుద్యోగులు కాదంటే అసలు మీరే రాజకీయ నాయకులు కాదు. ఈ తెల్లారులేస్తే ఏ కండువ కప్పుకునేది మీకే క్లారిటీ ఉండదు. అలాంటిది మీరు వచ్చి మమ్మల్ని అనడం ఏంది? మేము పట్టించుకోము కూడా మేడం. ఇంకొకటి ఏంటంటే అధికార పక్షంలో ఎవరున్నా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయడం ఆనవాయితీ, అది జరుగుతుంది. అలాంటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే మా కన్నీళ్లు తుడవనప్పుడు ప్రతిపక్షమే కదా హక్కున చేర్చుకుంటుంది. అలాంటప్పుడు మీరు ఎట్లా అంటారు? ప్రశ్నించడం లేకపోతే మీ ఇష్టారాజ్యం అవుతుంది. మరి ఎవరు ప్రశ్నించొద్దా మిమ్మల్ని? మేడం, వీళ్ళు మీకు అర్హత వీళ్ళు విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు అంటారు కదా. అసలు వీళ్ళకేం అర్హత ఉంది రాజకీయం చేయడానికి? అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో అప్పుడు ఎడ్యుకేషన్ అంతగానో లేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచలేదు. కానీ విద్యార్హతకి ఈ ఎంపీటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తర్వాత ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ విద్యా వ్యవస్థ అప్పుడు పెట్టి ఉంటే బాగుండు. ఎందుకంటే అప్పుడు రాజ్యాంగం ప్రకారం అప్పట్లో విద్య అనేది అంత డెవలప్ కాలేదు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు విద్య అనేది డెవలప్ చేశారు కదా. వీళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు చేశారు కదా. దాదాపు వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు అంటే ఒక్కొక్కరు 40, 45, 50 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు ఎందుకు చదువుకోలే? అసలు వీళ్ళు జులైగా తిరిగి వచ్చిన వాళ్ళే కదా. ఈ రాజకీయ నాయకులంతా వీళ్ళకి చదువు రాకనే కదా, వీళ్ళు చదవడం శాత కాకనే కదా రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటే వీళ్ళ కింద ఉద్యోగాలు చేసేది మొత్తం చదువుకున్న వాళ్ళే కావాలి. ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ కింద ఒక ఐఏఎస్ కలెక్టర్ కావాలి, కానీ ఆ జెడ్పీ చైర్పర్సన్కి చదువు రాదు. ఒక సర్పంచ్కి చదువు రాదు, కానీ ఆయన కింద పని చేయడానికి ఒక డిగ్రీ హోల్డర్ పంచాయత్ సెక్రటరీ కావాలి. ఒక గ్రూప్ 1 ఆఫీసరు ఎంపీడీఓ ఆయన పైన అజమాయిషి చలాయించేది ఒక ఎంపీపీ, ఆయనకి చదువు రాదు. కలెక్టర్లందరూ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయనకి చదువు రాదు. ఆయన కింద కూడా గ్రూప్ 2 స్థాయి, గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు పనిచేయాలి. ఒక మంత్రికి చదువు రాదు, ఆయన కింద ఐఏఎస్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండాలి వాళ్ళ కింద పనిచేయడానికి. అసలు వీళ్ళకి విద్యా అర్హత పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు గతంలో వీళ్ళు చదవకుండానే వాళ్ళ ఊర్లో రాజకీయ తెలుగు తేటలు చూపించుకొని వాళ్ళ డబ్బులు పొలాలు మొత్తం వాళ్ళకి వీళ్ళతో గొడవలు పెట్టుకొని సంపాదించుకొని ఇలా రాజకీయ నాయకులు అయ్యారు తప్ప అసలు రాజకీయంలో ఫస్ట్ విద్య అనే ఒక అర్హత పెట్టాలి. విద్య అర్హత పెడితేనే వీళ్ళకి విద్య యొక్క విలువ తెలుస్తుంది. వీళ్ళు చదువుకోక చేతకాక 5వ తరగతి 6వ తరగతి దాకా చదువుకొని డిస్కంటిన్యూ చేసుకొని ఇవాళ రాజకీయాలు చేసుకొని మేమేదో గెలిచినామని చెప్పేసి ఇవాళ మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫస్ట్ చెప్పిన వాళ్ళకి చదువు రాదన్న విషయాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంకోసారి ఆ విధంగా మాట్లాడితే మాత్రం మీ పరిభాషలను చెప్తే ఒక్కొక్కరు చెంపలు కాదు ఉరికిచ్చి కొడతాం. దయచేసి నిరుద్యోగులకు అవహేళన చేసి అవమానించి మాట్లాడితే. చివరిగా ఏం చెప్తారు మీరు నిరుద్యోగుల తరపున ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కోర్టు తీర్పు కూడా నిరుద్యోగులకి మాకు ఫేవర్గానే వచ్చింది, మీ రాజకీయ నాయకులకి ఫేవర్గా రాలేదు. ఇందులో కూడా నిరుద్యోగుల విజయమే ఉంది. ఏ పార్టీ కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి కోర్టులకు చెప్పరు. కోర్టు న్యాయస్థానం అనేది న్యాయాన్నే గుర్తిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిరా సరే, లేదంటే మాత్రం ఇప్పుడు ఎట్లా ఓన్లీ గ్రూప్ 1 విషయంలో కేసు విన్ అయినాము, నెక్స్ట్ గురుకులాది ఉంది, డిఎస్సిది ఉంది, ఇట్లా కేసుల మీద కేసులు ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులోనే ఉన్నాయి. అవి కూడా దెబ్బ మీద దెబ్బ మీకు తగులుతూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించి అది ఇప్పుడు దాటేస్తున్నారు. కాబట్టి ఆ విషయం పైన కూడా మేము కేసు వేసి ఖచ్చితంగా గెలుస్తాం. అదేవిధంగా మేడం, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ గ్రూప్ 1కి సంబంధించి మళ్ళా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాడ నుంచి పెట్టి ఈ విద్యార్థులకి న్యాయం చేయాలి. అదేవిధంగా ఇప్పటికీ 2 సార్లు ఈ ప్రభుత్వం టీచర్ పోస్టులలో ప్రమోషన్ ఇచ్చింది, అంటే 2 నోటిఫికేషన్లు ఇచ్చింది. 70% ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తూ ఉంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తూ ఉంది. ఆ 70% ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ 30% భర్తీ చేయడానికి ఏం పుట్టింది ఈ ప్రభుత్వానికి? 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు కదా. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు స్పష్టంగా 9,000 కనబడతా ఉంది.
22,000 పోస్టులు మీరు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో 8,000 నీకు 30% భర్తీ చేసి 8,000 కనబడతా ఉంది. మొన్న 3,000 దాంట్లో ఒక 1,000 పోస్టులు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ కనబడతా 9,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనబడతా ఉన్నాయి. ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినవి ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నా కూడా నీకు 22,000 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా. ఇవి భర్తీ చేయడానికి ఏమవుతుంది ప్రభుత్వానికి డిఎస్సికి? అదేవిధంగా జీపీఓలు ఖాళీలు ఉన్నాయి కదా, అవి భర్తీ చేయడానికి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు మేడం రాష్ట్ర ప్రభుత్వానికి. ఎటుబడ్డ నిరుద్యోగులకు అన్యాయం చేయడం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కూడా ఈ తెలంగాణ రాకముందు నుంచి నిరుద్యోగులు ఏ విషయంలో అయినా ఫైట్ చేస్తూ ఉన్నారు. 12 మంది ఆత్మ బలిదానం కూడా నిరుద్యోగులే చేసుకున్నారు, విద్యార్థులే చేసుకున్నారు. ఇవేం పట్టించుకోవట్లేరు. వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమే వాళ్ళు రాష్ట్రాన్ని దోచుక తినడానికి కోసమే ఈ రాజకీయ నాయకులు ఉన్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 పరీక్ష మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టేసి ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి మీకు స్పష్టంగా కనిపించే ఉద్యోగాలు కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. ఒక్క విషయం అడుగుతున్నా మేడం, దాదాపు 22 నెలలు వచ్చింది ఈ ప్రభుత్వం వేసి, వీళ్ళు ఇప్పుడు దాకా ఖాళీలు గుర్తించట్లేదు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? వీళ్ళ పని ఏంది అసలు? 22 నెలలు అవుతుంది, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలియదా వీళ్ళకు? వీళ్ళు ఏ విధంగా మాట ఇచ్చారు? వీళ్ళు అంతకుముందు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కదా, మేము 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వీళ్ళు స్పష్టంగా తెలిసే కదా మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాల్ని వచ్చిన వెంటనే ఆ ఏ సంబంధిత డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో మేము మాట ఇచ్చినాం, మాకు తొందరగా ఇవ్వండి అని చెప్పేస్తే ఇవ్వరా వీళ్ళకు? 5 నిమిషాల్లో పని, 5 నిమిషాల్లో పని మేడం. ఒక మెసేజ్ పెడితే చాలు వీళ్ళ జిల్లాలకి. ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి, ఒక మెసేజ్ పెడితే వెంటనే వచ్చేస్తాయి వీళ్ళ దగ్గర ఫైళ్ళు. కావాలని కాలయాపన చేస్తున్నారు, ఇచ్చే ఉద్దేశం లేదు. నేను అక్కడ ఒకటే మాత్రం స్పైనల్గా ఒకటే చెప్తా ఉన్నా ప్రభుత్వానికి, ఈ అన్ని నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఆ స్థానిక సంస్థల ఎన్నికల ముంగటే ఇవన్నీ ఇవ్వాలి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు వస్తున్నాయి, జూబ్లీహిల్స్ ఎన్నికలకి కోడ్ వర్తించదు అంటున్నారు. కానీ జూబ్లీహిల్స్ కూడా ఒక జిల్లాలో ఉంది. రేపు జిల్లా స్థాయి నోటిఫికేషన్ విడుదల చేయాలంటే మరి ఆ జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతారా ఏంటి? ఆ జిల్లాలో ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతారా? ఇదేమైనా పథకాలు ఒక జిల్లాకు ఇచ్చి ఒక జిల్లాలో ఆపుకోవడానికి ఉండడానికి? కాబట్టి దాదాపు ఇప్పుడు మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే 6 నెలలు 7 నెలలు దాకా పిల్లలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో నిరుద్యోగులందరికీ ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, 22,000 రాజకీయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ మీతోనే చేయండి. ఇక్కడ సంవత్సరాలు కూర్చోని డబ్బులు ఖర్చు పెట్టుకొని తిండి లేక ఇబ్బంది పడే బదులు అదే ఊర్లలో ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, ప్రతి ఒక్క ఇంటింటికి గడపకి ప్రతి ఓటర్కి ఇప్పటి నుంచే తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కి ఈ సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో గెలిపించమని ఇప్పటి నుంచి తిరిగితే మీకు ఒక గ్రామ పంచాయతీకి ఒక 1,000, 2,000, 3,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి బరాబర్ మీరు గెలుస్తారు. మీ సమస్యలు చెప్పండి. ఇంకోటి మేడం, ఇక్కడ మేమేమో ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉంటే మా తల్లిదండ్రులు మాకు పైసలు పంపిస్తారని మేము ఆశ ఎదురు చూస్తూ ఉంటే అక్కడ ఊరియా కోసం మా తల్లిదండ్రులు కొట్లాడుతూ ఉన్నారు. మాకు ఇక్కడ ఊరియానే దొరుకుతలేదు, మీకు ఎక్కడ పంపించాలరా? ఏం చేయాలి? పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి, ఊరియా పెట్టకుండా మొత్తం పంట మొత్తం నాశనం అవుతా ఉంది, వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. అసలు మా ఈ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లుందంటే అగమ్య గోచరంలో పరిస్థితి ఉంది. కాబట్టి మీ తల్లిదండ్రుల బాధల నుంచి గుర్తించి అదేవిధంగా మీకు ఉద్యోగాల గురించి ఆలోచించి విద్యార్థులందరూ కూడా ఇప్పటి నుంచి రాజకీయ చైతన్యంగా అయ్యి ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ని కలిసి ఇప్పటి నుంచి వాళ్ళ కాళ్ళు మొక్కి మీరే మీకు స్వయంగా ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి ఈ నిరుద్యోగులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా 28లో కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే మీరు ఎమ్మెల్యే, మీరు సర్పంచ్గా, తర్వాత వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీగా గెలిస్తే వీళ్ళందరూ కూడా దెబ్బకు మూసుకొని ఈ రాజకీయ నాయకులతో చేతులు మళ్ళీ ప్రభుత్వాలు ఉండవు. ఇవాళ నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అక్కడ ఏ విధంగా తరిమి కొడుతున్నారో ఆ విధంగా కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు రాజకీయంగా తరిమి కొడితేనే మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంగా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అయితే ఫైనల్లీ ఏంటంటే మేడం, వీళ్ళు ఖాళీలనే గుర్తించలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారని మనం ఎట్లా ఆశలు పెట్టుకోవాలి? ఇంకొకటి గ్రూప్ 1, 2, 3 ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు వీళ్ళకి. కొత్త నోటిఫికేషన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం మేము? డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని మేము చెప్తున్నాం అభ్యర్థులము, మీకెందుకు ఆ లెక్క తెలుస్తుంది? సర్దుబాటు విధానం ఎందుకు చేస్తున్నారు? స్కూళ్ళల్లో టీచర్లు లేక 7 తరగతులకు 3 టీచర్లు బోధిస్తున్నారు నారాయణపేట జిల్లాలో. న్యూస్ చూడండి, పేపర్లో చదువుతలేరా? మరి మేము నిరుద్యోగులకు చెప్తేనేమో కంప్లైంట్ ఇచ్చినట్టుంది కదా మీకు. స్వయంగా టీచర్సే చెప్తున్నారు, టీచర్సే మేము 3 బోధిస్తున్నాము, 7 తరగతులకు బోధిస్తున్నాం అంటే
జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో అట్లా ముగ్గురే ఎంతమందికి చెప్తారు? ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒకటే టీచర్ ఉంటారు. మరి ఈ ముగ్గురు టీచర్లు అంటే ఒక సబ్జెక్ట్కి కనీసము ఒక టీచర్ కూడా లేరన్నట్టు అక్కడ. అట్లాంటిది ఒక్క క్లాస్కి ఒక టీచర్ కూడా లేనప్పుడు ఎట్లా బోధిస్తారు? ఇంకా గురుకుల సమస్య అయితే 2 సంవత్సరాలు అవుతుంది మేడం కోర్టులో కేసు వేసి. ఇప్పుడు మేము ఏం కోరుకున్నామంటే గురుకుల అభ్యర్థులను కూడా ఇప్పుడు గ్రూప్ 1 కేసు ఎట్లా విన్ అయినామో గురుకుల కేసు కూడా అట్లా విన్ అయితే వీళ్ళకి రోగం వదులుతుంది. ఏమైతుంది మీకు? బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి మీకు ఏమైతుంది? 3,000 కుటుంబాలు బాగుపడతాయి కదా మీ వల్ల. మేము ఇంత చేసినాం అంత చేసినామని చెప్తున్నారు. ఇచ్చిన డ్యూటీ చేసిన ఆల్రెడీ 10 సంవత్సరాలు డ్యూటీ చేసిన వాళ్ళకే మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇచ్చేసి మేము కొత్త ఉద్యోగాలు ఇచ్చినామని కొలువుల జాతర అని పెట్టుకుంటున్నారు. మరి ఉన్న బ్యాక్లాగ్స్లను కూడా భర్తీ చేసుకొని మీ అకౌంట్లకే వేసుకోండి, వద్దనట్లేదు. 3,000 కుటుంబాలని బయట బజార్లో తిరిగేటట్టు ఎందుకు చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా. కోర్టులో తీర్పు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. అది కూడా వస్తే మాత్రం అప్పుడు చెప్తాం మీ సంగతి ఖచ్చితంగా. ఇంకా జేఎల్లు డిఎల్లు గెస్టెడ్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అసలు. గత మోడల్ స్కూల్స్ కూడా 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు ఇవి. మరి మీరు ఏం చేస్తున్నారు? ఖాళీలో ఉన్నాయి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టులు ఉన్నాయి, మీరు నోటిఫికేషన్స్ ఎందుకు ఇస్తలేరు? మరి ఎందుకు ఇస్తలేరు? ఆల్రెడీ ఈ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాలి కదా. డిగ్రీ లెక్చరర్ ఇవ్వాలి కదా, జూనియర్ లెక్చరర్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేరు అసలు? అంటే మీకు అసలు ప్రభుత్వ ఉద్యోగులు అవసరం లేదా? కాంట్రాక్ట్ బేస్లో సగం శాలరీలు ఇచ్చి వాళ్ళతో బూడిదం చేయించుకుందాం అనుకుంటున్నారా? బానిసత్వం చేయించుకుంటాం అనుకుంటున్నారా? మీరు మొత్తానికే భ్రష్టు పట్టిస్తున్నారు నిరుద్యోగులను. అంటే మీరు ఇట్లే తిరగండి, మీరు ఇట్లే అరవండి, మేము ఇట్లే చేస్తాం అనే తీరుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు తిరగబడే పరిస్థితి వచ్చింది, తిరగబడతాం కూడా ఖచ్చితంగా. ఓకే అండి, థ్యాంక్ యూ.